తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు మరో 12 మంది మృతి చెందారు. ఇలాంటి తరుణంలో అసలు వారు ప్రయాణించిన MI-17V5 హెలికాప్టర్ సామర్థ్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే అసలు ఈ ప్రమాదం వెనక ఏమన్నా కుట్ర దాగి ఉందా, లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఈ ఘటన జరిగిందా, లేదు ఏమన్నా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో కూడా ఇప్పుడు రక్షణ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అసలు ఈ ఘటనకు గల కారణాలు, అలాగే ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఎయిర్ ఫోర్స్ మాధవ్ పెద్ది కాళిదాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నిన్న జరిగిన ఘటన చూస్తే అసలు అది అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న విమానం MI-17V5. అలాంటి విమానం ఇంత సింపుల్గా కూలిపోవడం, అలాగే మంటలు రావడం, అసలు ఏంటి సార్ ఇదంతా? అంటే అది మరీ పెద్ద అత్యాధునికమైంది ఏం కాదు, కొంత మీడియందే. కాకపోతే మంచి హెలికాప్టరు, 2 ఇంజిన్స్ ఉన్నవి, 2 ఇంజిన్స్ టర్బోషాఫ్ట్ ఇంజిన్స్ ఉన్నవి. సో రష్యా నుంచి అది విరివిరిగా వాడుకలో ఉన్నది. చాలా ఎక్కువ సామర్థ్యం ఉన్నది, ఎక్కువ మంది మనుషుల్ని, సామాన్లని, లాజిస్టిక్స్ని ఈజీగా క్యారీ చేయగలదు. సో దానికి ఉన్నటువంటి లోపల ఉన్న ఫీచర్స్ కూడా ఫ్యూయల్ మండుతున్నప్పుడు కానీ, హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు కానీ ఆ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో విఐపీలకు కూడా వాడుతున్నారు. సామాన్యంగా ఇందాక మీరు చెప్పినట్లు ఏ విమానం కానీ, ఏ హెలికాప్టర్ కానీ కూలిపోతే సర్వసాధారణంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి వాతావరణం, ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు. రెండవది లోపల ఏదైనా సాంకేతిక సమస్య, తీవ్రమైనటువంటి సాంకేతిక సమస్య, విమానాన్ని నియంత్రణలో ఉంచలేనటువంటి సాంకేతిక సమస్య విమానాలలో కానీ, హెలికాప్టర్స్లో, ఇంజన్లో కానీ, తర్వాత ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ హైడ్రాలిక్లో కానీ. ఎయిర్ ఫ్రేమ్ అంటే ఆ హెలికాప్టరు లేదా విమానం యొక్క బాడీ మొత్తం అన్నమాట, అందులోది. తర్వాత ఎలక్ట్రికల్ బ్రేక్డౌన్ కానీ, అంటే బస్ బార్ సర్క్యూట్స్ అవి ఉంటాయి కదా, సో పవర్ అవుట్ అంటాము, లేదా ఇంజన్లో ఏర్పడ్డ సమస్యల వల్ల పవర్ లాస్ అంటాము. తర్వాత ఏమో ఇందాక చెప్పినట్లు ఇన్స్ట్రుమెంట్స్లో ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్లో విజిబిలిటీ ఉండదు, దానివల్ల విమానం కూలిపోతుందని కాదు. సో ఈ మూడిట్లో ప్రధానంగా ఉంటుంది. లేదా ఆల్టిట్యూడ్ లాస్ట్ అయిపోవటము, సో లేదా ఆ విమానాన్ని ఫ్లయింగ్ కంట్రోల్స్ నియంత్రణలోకి రాకపోవటం వల్ల పైలట్ నియంత్రించలేకపోవటము. ఇట్లా 3-4 ఈ 3 ప్రధాన కారణాలు ఉంటాయి. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు కాబట్టి అసలు ఇదమిత్తంగా ఏ అంశంలో పరిగణలోకి తీసుకొని ఇది కూలిపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అన్నది వాళ్ళు విశ్లేషిస్తారు. అందులోనూ ఇక్కడ ఫ్లైట్ రికార్డర్స్ ఉంటాయి, బ్లాక్ బాక్స్ వ్యవస్థ అంటాము. అందులో కాక్పిస్ వాయిస్ రికార్డర్ ఒకటి, తర్వాత ఏమో ఫ్లైట్ డేటా రికార్డర్ ఒకటి. ఈ డేటా రికార్డర్లో ఇంజన్ పారామీటర్సు, వివిధ రకమైన విమానం యొక్క ఎగరటానికి ఉపకరించేటువంటి వివిధ పారామీటర్స్ అన్నీ చూపుతూ ఉంటుంది. రెండవది పైలట్స్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నది నిరంతరం రికార్డ్ చేస్తుంది. సో ఇవి రెండింటినీ వాళ్ళు మిల్కింగ్ చేసి, అంటే డీకోడింగ్ చేసి విశ్లేషిస్తే ఒక ప్రాథమిక అంచనాకు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ విమానం యొక్క హిస్టరీ, అంటే దానికి సంబంధించినటువంటి ఫామ్ 700s అని ఉంటాయి, పుస్తకం, అది సర్వీసింగ్ పుస్తకం. సో అవన్నీ జాగ్రత్తగా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో పరిశీలిస్తారు. ముఖ్యంగా ఏటీసీలో పైలట్స్ చిట్ట చివరి నిమిషం దాకా ఏమి మాట్లాడుకున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి రిపోర్ట్స్ నిన్న ఇవాళ చూస్తే సంబంధాలు తెగిపోయాయి అన్నారు. కమ్యూనికేషన్ అంటే ముఖ్యంగా బ్యాడ్ వెదర్ వల్ల చాలా శాతం వరకు కమ్యూనికేషన్స్ తెగిపోతాయి. అంటే ఇక్కడి నుంచి ట్రాన్స్మిషన్ కానీ, రిసెప్షన్ కానీ ఉండదు ప్రతికూల వాతావరణంలో. సో ఈ 3 కారణాలతోనే అవుతుంది. ఇది ఆధునికమైంది, అందులోనూ చాలా సుక్షితులైనటువంటి పైలట్స్, ఇంజనీరింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ దీన్ని సర్వీసింగ్ చేస్తారు. ఖచ్చితంగా ఎందులో లోపం ఏర్పడ్డది, ఒకేసారి ప్రతికూల వాతావరణము ప్లస్ సాంకేతిక సమస్య రెండూ తలెత్తాయా లేదా విడివిడిగా అయ్యాయా అన్నది ఎంక్వైరీలో తెలుస్తుంది.
సార్ ఇప్పుడు మీరు ప్రతికూల వాతావరణం అని అంటున్నారు కదా, జనరల్గా ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న హెలికాప్టరు, ఇది రాత్రి వేళల్లో కూడా చదునుగా లేని ప్రదేశాల్లో కూడా ల్యాండ్ అవ్వగలదు. అలాగే మంచు కురుస్తున్నా కానీ కొంచెం అనుకూలించని వెదర్లో కూడా ఇది ముందుకు వెళ్ళగలదు. ఇలాంటి తరుణంలో వాతావరణం అని కూడా ఎట్లా అనుకోవచ్చు అంటారు మనం అసలు? అంటే దాని కెపాసిటీస్ ఉంటాయి. పైలట్ దాన్ని ఎంత బాగా నియంత్రించగలిగాడన్న చాలా ముఖ్యం. అంటే దానిలో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఆన్ పేపర్ కరెక్టే, కానీ ప్రాక్టికల్గా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ పైలట్స్ ఎంత సమర్థవంతంగా ఆ సమస్య నుంచి బయటపడ్డారు. అంటే వాళ్ళ అనుభవం ఒకటే కాదు, నైపుణ్యము. అంటే తర్వాత ఏమవుతుందంటే ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది సూళూరు ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత సుమారు 35-40 నిమిషాల్లో వెల్లింగ్టన్కి వెళ్ళిపోవాలి. సో చివరి 5-6 నిమిషాలు, అంటే ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగిందని న్యూస్లో వచ్చేస్తోంది. అంటే వాళ్ళు ల్యాండింగ్కి దాదాపుగా అప్రోచ్ అయ్యే సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టంగా కనపడుతోంది. సో ఆ ల్యాండింగ్ వచ్చేటప్పటికి అక్కడ దట్టమైన పొగమంచు ఉన్నది అని చెప్తున్నారు. సో అంటే అందులో ఉన్న రాడార్ ఇంకొంచెం సొఫిస్టికేటెడ్గా ఉండి దోవ ఏమైనా కనపడుతుందా? నార్మల్గా ఏమవుతుందంటే బాగా దట్టమైన మేఘాలు అలాంటివి ఆవరించినప్పుడు రాడార్లో రెడ్ ప్యాచెస్ కనపడతాయి. అలాంటప్పుడు పైలట్ ఆ ఉన్న పరిస్థితి, అంటే నేను పైలట్ని కాను, ఇంజనీర్ని, బట్ పైలట్స్ చేసేటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమవుతుందంటే వాళ్ళు దిగటానికి ఉపక్రమించేటప్పుడు బ్యాడ్ వెదరు, ఫాగ్ ఉండి విజిబిలిటీ కనపడినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని పక్కకు కానీ అటుపక్కల ఇటుపక్కల ముఖ్యంగా హైట్కి వెళ్ళిపోవాలి. సో దట్ ఆ పరిస్థితి నుంచి ముందు బయటపడాలి, ఆ సుడిగుండం నుంచి బయటపడాలి. తర్వాత ఇంకెక్కడైనా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడితే దాని ద్వారా ల్యాండ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంటే మరి వీళ్ళు దిగటానికి ఉపక్రమించే టైంలో బ్యాడ్ వెదర్ కనుక కనపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ దిగటం అనేది చేయకూడదు, వాళ్ళు అటెంప్ట్ చేయకూడదు. మరి అలాంటిది ఏమన్నా చేశారా? ఇంకొక 5 నిమిషాలే ఉంది కదా, వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళకు ఉంటుంది. మిలిటరీలో ఎప్పుడైనా ఇంజనీర్లు కానివ్వండి, పైలట్స్ కానివ్వండి, చివరి దాకా పోరాడతారు. సో ఇక్కడ వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఓకే ఇంత దాకా వచ్చాము, నాకు ఇన్ని గంటల అనుభవం ఉన్నది, ఇలాంటి సిచ్యువేషన్స్లోంచి నేను బయటపడ్డాను అంతకుముందు అన్న ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఏదైనా అటెంప్ట్ చేస్తే ఆ సమయంలో వాళ్ళు దోవ తప్పి ఆ సమయంలో కొండ చర్యలకి దగ్గరగా ఉన్నప్పుడు ముఖ్యంగా వాతావరణం కొంచెం అనూహ్యంగా మారిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళు బయలుదేరే టైంకి వాతావరణ శాఖ నివేదిక ఇస్తుంది. టెక్నికల్గా ఇంజనీర్లు, టెక్నీషియన్స్ సర్టిఫై చేస్తారు. ముఖ్యంగా వివిఐపి అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది చెకప్స్. సో వాళ్ళ సైడ్ నుంచి విమానము ఎగరటానికి, హెలికాప్టర్ టేక్ ఆఫ్ కావటానికి సార్టీకి రెడీగా ఉన్నది అని అందరూ టెక్నీషియన్స్, ఇందాక నేను చెప్పినట్టు వివిధ వ్యవస్థలకు సంబంధించి సర్వీస్ చేసిన వాళ్ళు, దాన్ని చేసే సూపర్వైజర్సు, తర్వాత ఇంజనీర్లు, వాళ్ళందరూ పర్ఫెక్ట్గా టెస్ట్, కేవలం మామూలు ఇంజనీర్లు కాదండి. ఇప్పుడు అటువంటి వివిఐపి అధికారి వచ్చినప్పుడు సూళ్ళూరు ఎయిర్ స్టేషన్లో ప్రధానంగా ఈ ఫ్లయింగ్ ఆపరేషన్కి ఒక పెద్ద ఆఫీసర్ ఉంటారు, అని చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, తర్వాత ఏమో చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు స్వయంగా సూపర్వైజ్ చేస్తారు. స్టేషన్ కమాండర్ అక్కడే ఉంటాడు. అంటే ఆ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి అధికారులందరూ దగ్గర ఉండి దాన్ని టేకాఫ్ చేయించడానికి చేస్తారు. సో అక్కడికి వచ్చేటప్పటికి సో వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక చాలా స్పష్టంగా ఉంటుంది. అందులోనూ 60-70 కిలోమీటర్లే కదా. కానీ ఒక్కొక్కప్పుడు ఈ కొండ చర్యల దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మనం చూసాం, ఈ మీ-17 అయినటువంటి 6-7 ప్రమాదాలు లాస్ట్ 2-3 ఏళ్లలో ఎక్కువ శాతం అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్, అంటే కొండ చర్యలలో వెళ్తున్నప్పుడు ఏ హెలికాప్టర్కైనా ఎంత ఆధునికమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రతికూల వాతావరణంలోకి వచ్చి పైలట్ యొక్క అనుభవము, నైపుణ్యము, ఇవి రెండు కలబోసి హ్యాండిల్ చేస్తే తప్ప అందులో ఉన్న టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది? దానంతట అదేమీ ఆటో మోడ్లో వెళ్ళిపోదు. ఆటో పైలట్ ఉన్నప్పటికీ కూడా ముందు నడిపేటువంటి వాడి సామర్థ్యం, నైపుణ్యం చాలా అవసరం. అందులో ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయగలగాలిగా, వాడుకోగలగాలి కదా. సో ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో వాడు ల్యాండింగ్ వచ్చేటప్పటికి ఏదన్నా ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం, ఇది ప్రతి మనిషికి అవుతుంది. ఎంత నైపుణ్యం, ఎంత అనుభవం ఉన్న పైలట్లకు కూడా ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఇప్పుడు అంత వేగంతో 200-300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ల్యాండింగ్కి 4-5 నిమిషాలు, ఎక్కడైనా తేడా వస్తే ఆ నిమిషాల వ్యవధిలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని, వద్దు ఈ డిసెండింగ్ పాత్లో ఇందులో రిస్క్ కనపడుతోంది, మనం వెంటనే వెనక్కి వచ్చేద్దాము
అంటే ఆ సుడిగుండంలోకి వెళ్ళొద్దు, పక్కకి వెళ్దాము, ఈ డెసిషన్ స్ప్లిట్ ఆఫ్ ద మూమెంట్లో తీసుకోవాలి. సో వాళ్ళు తీసుకోకపోయినా ఒక్కొక్కప్పుడు వీఐపీని అడగటం కూడా ఒక్కొక్కప్పుడు జరుగుతుంది. సార్ కొంచెం వాతావరణం ప్రతికూలంగా ఉన్నట్టు అనిపిస్తోంది, మనం ల్యాండ్ అవుదామా లేకపోతే వెనక్కి వెళ్ళిపోదామా, ఇట్లాంటి మీమాంస ఉంటుంది. ఆ మీమాంస ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఊహించిన దానికన్నా తీవ్రంగా ఆ విమానం యొక్క నియంత్రణ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో. ఇది కాక సాంకేతిక లోపం. ఇప్పుడు ఎంత సర్వీసింగు ఎంత గొప్పగా చేసినప్పటికీ కూడా టెక్నికల్గా కాంపోనెంట్స్ కానీ ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్లల్లో మనం రోజు ఒక వాషింగ్ మిషన్ వాడతాం, చెడిపోతున్న గ్యారెంటీ ఎక్కడైనా ఉందా? ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా. అదే సార్, మీరు చెప్తున్నట్లు సాంకేతిక లోపం అనే కోణంలో ఆలోచిస్తే జనరల్గా ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ డిపో నుంచి బయటకు వచ్చేటప్పుడే అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఆ బస్సు కానీ డిపో నుంచి బయటకు వస్తుంది, ట్రైన్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. అట్లాంటిది ఇంత పెద్ద ప్రముఖులు దేశంలోనే టాప్ 1, టాప్ 2, టాప్ 3 పొజిషన్లో ఉన్నవాళ్ళు ప్రయాణించే ఇలాంటి హెలికాప్టరు బయటకు వచ్చేటప్పుడు ప్రముఖులు ముఖ్యంగా ప్రముఖులు అందులో ప్రయాణిస్తున్నప్పుడు మరి ఇలాంటి జాగ్రత్తలని ముందే తీసుకుంటారు కదా? 100% తీసుకుంటారు, డౌట్ ఎక్కడుంది? సో ఇందాక చెప్పాను కదా, చాలా అత్యుత్తమైనటువంటి ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విఐపి స్క్వాడ్రన్స్లో ఉండే హెలికాప్టర్స్ విమానాలలో సర్వీసింగ్ చేసే టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్లు కానీ వాళ్ళ ట్రాక్ రికార్డ్ కానీ అనుభవం కానీ టాలెంట్ నైపుణ్యం కానీ అత్యుత్తమైన స్థాయిలో ఉంటే కానీ అక్కడ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వరు. అలాగే పైలట్స్ కూడా. సో అందులో ఎటువంటి లోపం ఉండదు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు వాడుతున్న స్పేర్ పార్ట్స్లో కొంత వేరెంటేర్ రావచ్చు. ఇప్పుడు మెకానికల్ ఐటమ్స్ అయ్యేటప్పటికి కొంచెం తరుగో విరుగో అందులో అవుతుంటాయి. సో సాంకేతిక లోపం అనేది ఎట్టి పరిస్థితుల్లో అవద్దు అన్నది మనం ఎక్కడ అనలేం. చాలా వరకు ప్రాబబిలిటీ తక్కువగా ఉండొచ్చు, కానీ 1%, 0.5% ప్రాబబిలిటీ ఉన్నా కూడా ఇలాంటి సందర్భాలలో ఇదమిత్తంగా ఇదే అయిందని మనం ఎక్కడా చెప్పట్లేదు. నేను అవగలిగినటువంటి కారణాలు ఏమై ఉండొచ్చని విశదీకరిస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టు పైలట్ ఆఫ్ ఎర్రర్ అవ్వచ్చు, సాంకేతిక లోపం కూడా ప్రధానంగా విమానాన్ని నియంత్రించడంలో ముఖ్య భూమిక పోషించేటటువంటి ఇంజన్ వ్యవస్థ కానీ, ఎయిర్ ఫ్రేమ్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ వ్యవస్థ కానీ అందులో సాంకేతిక లోపం తలెత్తదు అన్న గ్యారెంటీ ఎక్కడా లేదు. ఈవెన్ 1% అవకాశం ఉన్నా కూడా దానిలో బ్యాడ్ వెదర్ కూడా కాంబినేషన్ వచ్చినప్పుడు విమానం కూలిపోవటానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ అధునాతన టెక్నాలజీతో కూడిన ఈ హెలికాప్టరు 6000 మీటర్ల పైకి వరకు ఎత్తుకు ఎగరగలదు. కానీ నిన్న చూసుకుంటే ఆ ప్రమాదం 1 కిలోమీటర్ కంటే లోపు ఉన్న ఎత్తులోనే జరిగింది. మరి ఒకవేళ దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇది 15,000 అడుగుల వరకు ఎగరగలదు, అంటే 5,000 మీటర్లు. ఇది కొన్ని అంటే తక్కువ ఎత్తులు, అంటే వాళ్ళు దిగటానికి చివరి 5 నిమిషాలు 10 నిమిషాలు డిసెంట్లో ఉంటారు. సో ఎప్పుడైనా విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ కొంచెం ఎత్తులో ఉంటే పైలట్కి దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కానీ కిందకి దిగి వచ్చేటప్పుడు టెర్రెయిన్ బాగాలేనప్పుడు, వాతావరణం ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదా సాంకేతిక సమస్య ఉన్నప్పుడు హెలికాప్టర్ లాంటి చిన్నదాన్ని మళ్ళా పైకి తీసుకొని వెళ్ళాలి అంటే చాలా కొంచెం ప్రత్యేకమైన అనుభవము, నైపుణ్యము ఆ సమయంలో వాళ్ళు తీసుకోగలిగిన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో డిసెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు దాదాపుగా డౌన్లోకి వస్తున్నారా లేకపోతే స్ట్రెయిట్ ఫ్లైట్లో ఉన్నారా అన్నది ఎంక్వైరీలో తెలుస్తుంది. వాళ్ళు కిందకి దిగేటప్పుడు వాళ్ళు మరి ఆ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిందా లేకపోతే ప్రతికూల వాతావరణం ఉండి కూడా అందులోనే దిగటానికి ప్రయత్నించారా అన్నది, ఒకవేళ అలా ప్రయత్నిస్తే మాత్రము యాక్సిడెంట్స్ ఈ రకంగా అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. సార్ ఇప్పటివరకు మీరు చూసిన అబ్జర్వేషన్లో ఈ ప్రమాదం మొత్తానికి గల కారణాలు అసలు ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా వాతావరణమే కల్ప్రిట్ చేయించుండొచ్చు 60%. 40% ఏదన్నా కాంపోనెంట్ టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల విమానంలో పవర్ లాస్ కానీ మిగతా నియంత్రణ కోల్పోయి ఉండొచ్చు. 60-40 ఛాన్సెస్ అనుకుంటున్నాను నేనైతే. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది ప్రముఖులు కూడా ఇలా హెలికాప్టర్ ప్రమాదాల్లో కూడా చనిపోయారు. అసలు ఇట్లాంటివి జరగకుండా ఉండాలి, నిరోధించాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలంటారు? ఇప్పుడు ప్రతి యాక్సిడెంట్ తర్వాత, అంటే యాక్సిడెంట్ అంటే నిజంగా దుర్ఘటన, ఇన్సిడెంట్ అంటే యాక్సిడెంట్కి దగ్గరగా ఉండి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఏ కారణం కొద్దీ ఇన్సిడెంట్ అయింది, ఫ్లయింగ్లో అంటే పైలట్స్ యొక్క ఫ్లయింగ్లో ఇన్సిడెంట్ అయిందా లేకపోతే సాంకేతిక లోపం వచ్చి అయిందా, అలాంటిది అయిందనుకోండి వెంటనే ఏం చేస్తారంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి
ఒకవేళ సాంకేతిక పరంగా ఏదైనా కాంపోనెంట్ కానీ, ఒక పైప్ కానీ, ఒక ఫ్యూయల్ పైప్ కానీ, బూస్టర్ పంప్ కానీ ఇలాంటివి ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే అది కనుక్కున్న తర్వాత మొత్తం ఆ ఫ్లీట్ని గ్రౌండ్ చేసేస్తారు. అంటే అటువంటి హెలికాప్టర్ కానీ విమానాలని ముందు ఎగరనివ్వరు. ఎక్కడైతే సమస్య వచ్చిందో వాటిని తరోగా చెకప్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తారు. ప్రతి ఇన్సిడెంట్కి, ప్రతి యాక్సిడెంట్కి, ముఖ్యంగా యాక్సిడెంట్స్కి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అవుతుంది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అయిన తర్వాత అందులో ఫైండింగ్స్ ఉంటాయి. ఏ కారణాలను స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి పైలట్స్కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ విధంగా ఇలా జరిగింది కనుక మీరు జాగ్రత్తలు తీసుకోండి, కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు అవకాశం తీసుకోవద్దు, ఈ విషయంలో కూడా మీరు అప్డేట్ కాండి అని చెప్పి ఖచ్చితమైన సూచనలు వస్తాయి. అలాగే సాంకేతిక సమస్య ఏర్పడ్డప్పుడు ఈ కాంపోనెంట్స్లో ఎక్స్ట్రా చెకప్స్ మొదలవుతాయి. సర్వసామాన్యంగా ప్రతి 10 గంటలకి టెస్ట్ చేసేదో, ప్రతి 25 గంటలకి టెస్ట్ చేసే వ్యవస్థ నుంచి ప్రతి 10 గంటలో, ప్రతి 15 గంటలకు ఈ రకమైన సపోజ్ 10 చెకప్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక 2-3 చెకప్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. కనుక ప్రతి ఇన్సిడెంటు, ప్రతి యాక్సిడెంట్ వెనకాల జరిగినటువంటి ఎంక్వైరీని బట్టి గైడ్లైన్స్ వస్తాయి. పైలట్స్కి వస్తాయి, ఇంజనీర్స్కి వస్తాయి. దాన్ని మెటిక్యులస్గా ఫాలో అయితే చాలా వరకు ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ నివారణ చేయొచ్చు. కానీ 100% మనం 100% ఎటువంటి ఇన్సిడెంటు, ఎటువంటి యాక్సిడెంటు జరగకూడదని గ్యారెంటీ ఇవ్వలేము. ఎందుకంటే మానవ మేధస్సు, మానవ సామర్థ్యానికి మించి కూడా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. సార్, ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం కూడా ఏమన్నా ఉంది అనుకోవచ్చు అంటారా అసలు? ఉండొచ్చు. ఇప్పుడు ప్రతికూల వాతావరణాలు, ఇప్పుడు సాంకేతిక సమస్య తలెత్తితే పైలట్ చేయగలిగింది ఏమీ లేదు. కానీ వాతావరణం కొంచెం అది అటు ఇటుగా ఉన్నప్పుడు మరి డిసెండ్ చేయాలా, ల్యాండ్ కావాలా లేదా, వెనక్కి వెళ్ళిపోవాలా లేదా అన్నది ఒక ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్కి అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొంచెం, అది మితిమీరిన ఆత్మవిశ్వాసం అనలేము, కానీ అది ఆ పర్టికులర్ పైలట్స్ తీసుకునే ఆ సమయంలో తీసుకునే జడ్జిమెంట్. సో అంటే అటువంటి సమయంలో ఈవెన్ కొద్దో గొప్ప సాంకేతిక సమస్య కానీ, వాతావరణపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నది ఆ మూమెంట్లో, అంటే ఆ క్షణాన ఆ పైలట్ ఏ నిర్ణయం తీసుకున్నారు, వెనక్కి వెళ్ళిపోవటమా, కిందకి దిగటమా, ఇలాంటి నిర్ణయం, లేకపోతే ఆటో రొటేట్లో చేసి మెల్లగా కిందకి దిగటమా. కింద ఇప్పుడు మనం మైదానాల్లోనో, ప్లేన్స్లోనో, పొలాల మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ దిగటం వేరు. కానీ కొండ చర్యలు, చెట్లు ఇలాంటి చోట ఏమవుతుంది, వాతావరణం చాలా అనూహ్యంగా మారిపోతుంది. డెసిషన్ తీసుకొని దిగే లోపలే కూడా వాళ్ళు అనుకున్న విధంగా కూడా ఇంకా ఒకవేళ తీవ్రమైనటువంటి గాలులు ఇబ్బంది పెట్టాయి, లేదా ఏదైనా వర్స్ట్ కేసులో రోటార్ లాంటిది తెగిపోయింది అనుకోండి, వెనకాల తోక పైన ఉంటుంది రోటార్. సో ఆ టెయిల్ రోటార్ కనుక పొరపాటున, అంటే చాలా నెగ్లిజిబుల్ కావచ్చు, బట్ చెప్పలేము. ఇంకా విమానం ఏమైపోతుంది, హెలికాప్టరు అది కుప్పగూలిపోతుంది. ఎందుకంటే విమానంలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దానికి రెక్కలు ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ను, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి దాన్ని గ్లైడ్ చేసుకుంటూ దిగే అవకాశం కొంచెం ఉంటుంది. కానీ హెలికాప్టర్కి అలా కాదు. నియంత్రణ కనుక కోల్పోతే ఒక పెద్ద కొండరాయి కొండ శిఖరం మీద విసిరేస్తే లోయలో ఎలా అయితే టకీమని పడిపోతుందో, హెలికాప్టరు ఎక్కువ శాతం అలా కుప్పగూలిపోతుంటాయి ఉన్నట్టుండి. సో పైలట్ నియంత్రణ లేకుండా. అందుకని వాళ్ళు ఎటువంటి టెర్రైన్లో, ఎటువంటి వాతావరణంలో ప్రయత్నిస్తున్నారు దిగటానికి, లేదా లేకపోతే ఆ లోయల్లోంచి పక్కకు జరగటానికి ఎటు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు ల్యాండింగ్ అవ్వటానికి కరెక్ట్ పాత్లో అవుతున్నారా లేదా, ఇందులో ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఒక్కొక్కప్పుడు అవుతూ ఉంటాయి. సో అది ఎంక్వైరీలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే దేశం మొత్తాన్ని కలిచివేసిన ఈ ఘటనపై కేంద్రం కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించింది. నివేదిక వస్తే కానీ ఈ ఘటనపై వాస్తవాలు, అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు కూడా బయటకు వస్తాయి. కెమెరామెన్ విజయ్తో మణిశంకర్, సుమన్ టీవీ న్యూస్, హైదరాబాద్.